గ్రామ గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి వెంటనే పర్మనెంట్ చేయాలని చెప్పి తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయత్ వర్కర్స్ యూనియన్ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యం కోసం కష్టపడేటువంటి పంచాయతీ కార్మికులకు వేతనాలు చాలా తక్కువ ఉన్నాయి. గతంలో సర్కారు మోసం చేసింది, వేతనాలు పెంచుతామని చెప్పి మోసం చేసింది. మీరైనా వేతనాలు పెంచి వెంటనే పర్మనెంట్ చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమో స్వచ్ఛ భారత్ అనేటువంటి తీసుకొచ్చింది. దాంట్లో క్రియాశీలంగా పాల్గొన్నటువంటి సఫాయి కార్మికులందరికీ అభినందిస్తూ ఉంది. కానీ వాస్తవానికి ఢిల్లీకి పిలిపించి శాలువా కప్పి సన్మానం చేస్తే మా కడుపు నిండదయ్యా, మా వేతనాలు పెంచాలి, స్వచ్ఛ భారత్లో ప్రత్యేక నిధి బడ్జెట్ కేటాయించి వీళ్ళకి జీతాలు పెంచి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మేము కొడతా ఉన్నాం. దాదాపు 3 నెలల నుంచి జీతాలు కూడా రావట్లేదు, చాలా అవస్థ ఉంది. అట్లాగే 8 గంటల పని విధానమే ఉండాలి. మీరు 12 గంటలు చేస్తున్నారు, 4 లేబర్ కోళ్ళు ఇదికొచ్చి మొత్తం కార్మిక హక్కులు ఇది చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా 8 గంటల పని విధానం కొనసాగించండి. అట్లాగే సుప్రీంకోర్టు ఏమో 2016 అక్టోబర్ 20 నాడు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి తీర్పిచ్చింది. మీరు అధికారంకి వచ్చి 11 ఏళ్ళు అవుతుంది. మరి 9 ఏళ్ళ నుంచి మీరు సఫాయి కార్మికులకు ఎందుకు వేతనాలు పెంచి సమాన పనికి సమాన వేతనం ఎందుకు అమలు చేయలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా కనీస వేతనం 26,000 ఉండాలని మాట్లాడుతున్నారు. కానీ సఫాయి కార్మికులకు ఉన్న వేతనం 9,500. కాబట్టి వేతనాలు పెంచండి, పర్మనెంట్ చేయండి, కార్మిక వ్యతిరేక విధానాలు బంద్ చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రేపు అంటే జూలై 9 తారీఖు నాడు ఆల్ ఇండియా లెవెల్లో అన్ని కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన సమ్మెకి అందులో భాగంగా మేము కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నాం. ప్రతి ముఖ్యాల్లో ఇవాళ పాత్రికేయుల సమావేశం చేసి ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఇప్పటికైనా కళ్ళు తెరిచి కార్మికులకు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.